లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఇప్పుడు మనం ఒక దీపం వెలిగించామనుకోండి, అది పాత్ర కింద కొంచెం కింద పెట్టి మూసేయము, అది టేబుల్ మీద స్టూల్ మీద పెట్టి ఇల్లంతా ప్రకాశం కనబడటం కొరకు ఉంచుతాము. ఇప్పుడు కరెంట్, ఇదివరకు దీపాలు, ఇప్పుడు కరెంటు బల్బులు వచ్చాక ఇంకా పైన కాబట్టి ఇల్లంతా ఇంకా బోల్డ్ వెలుగు వస్తుంది ఈ బల్బుల వల్ల. అలాగే దేవుడు మనం వెలిగించాక మనం కూడా ప్రకాశమానంగా అందరికి వెలుగు కనబడేలాగా, అందరికీ మన వెలుగు ప్రకాశింపబడి అందరి మీద మన వెలుగు ప్రసరించే విధంగా మన జీవితాలు ఉండాలన్నమాట. ఇంకా దాసబడిన వారుగా మనం ఉండకూడదు, మనం అందరికీ వెలుగుగా ఉండాలని దేవుడు చెప్తున్నారు ఇక్కడ. మన సత్క్రియలు చూసినప్పుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన మన దేవుడు మహిమపరచబడాలన్నమాట. ఆయన నామ మహిమార్థం మనం ఇదిగో మన వెలుగు ప్రకాశింపబడాలి. ఈ లోకంలో, ఈ ప్రజల్లో, ఈ మనుషుల్లో దేవుని బిడ్డలమని ఒక ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చారు. ఈ ప్రత్యేకతను కాపాడుకుంటూ ఆయనకి నమ్మకంగా బ్రతుకుతూ మనం లోకంలో వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ దేవుని కొరకు అనేకులను సంపాదించేవారుగా మనం ఉండాలన్నమాట. వెలుగు అంటే అర్థం జ్ఞానం. మళ్ళీ ఇంకో అర్థం ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు 5వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగు యొక్క అర్థం సమస్త విధములైన మంచితనము అన్నాడు. అంటే వెలుగు అంటే ఎంతో మంచిది. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగుని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగు. ఆయన మనల్ని వెలిగించి మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి నన్ను వలే అన్నారు. కాబట్టి అలా వెలుగై మనం ఉందుగాక. ఆమేన్.